కొత్త సంవత్సరం అంటే కొత్త క్యాలెండర్ కాదు, కొత్త తేదీ కాదు, కొత్త అలవాట్లు, కొత్త నిర్ణయాలు, కొత్త జీవితం. ఇప్పుడు ఒక్క ప్రశ్న, 2026 కూడా మీకు అప్పుల సంవత్సరంగానే మిగిలిపోతుందా, లేదా అదే సంవత్సరం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుందా? చాలా మంది అనుకుంటారు, నా జీతం తక్కువ, అందుకే డబ్బు నిలవడం లేదు, ధరలు పెరిగిపోయాయి, నేను ఏమి చేయగలను. కానీ నిజం వేరు. సమస్య మీ ఆదాయం కాదు, సమస్య మీ మనీ హ్యాబిట్స్, మీ యొక్క ఆర్థిక అలవాట్లు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం 2026లో తప్పకుండా వదిలేయాల్సినటువంటి 7 చెడ్డ డబ్బు అలవాట్లు. వీటిని వదిలితే అప్పుల నుంచి బయటపడతారు, సేవింగ్స్ మొదలవుతాయి, సంపద దిశగా మొదటి అడుగు పడుతుంది. మరి మొదలెడదామా? జీతం వచ్చిన తర్వాత చూస్తాం అనే ఆలోచన చాలా మంది చేసే మొదటి తప్పు ఇదే. జీతం వచ్చిన రోజు ఆనందం, షాపింగ్, బయట తిరగడం, బయట తినడం, ఈఎంఐలు, అప్పులను కట్టడం. నెల చివరి వచ్చేసరికి బ్యాంకు బ్యాలెన్స్ 0. ఇది హ్యాబిట్ కాదు, ఫైనాన్షియల్ ట్రాప్. నిజం ఏమిటంటే డబ్బు ముందుగా ప్లాన్ చేసుకోకపోతే అది మిమ్మల్ని నియంత్రిస్తుంది. 2026 రెజల్యూషన్: జీతం వచ్చిన రోజే సేవింగ్ ఫిక్స్ చేయండి. ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. మీకు వచ్చిన ఆదాయం నుండి మీరు సేవ్ చేయాల్సిన అమౌంట్ ని పక్కన పెట్టి మిగిలిన దానిని ఖర్చులకి ఉపయోగించండి. ఇది పేదరికం నుంచి బయటపడే మొదటి మెట్టు. క్రెడిట్ కార్డు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకోవడం. క్రెడిట్ కార్డు సౌకర్యం అని అనుకుంటాం, కానీ అది అప్పులోకి నెట్టుతుంది, వడ్డీ ఉచ్చులోకి నెట్టుతుంది, భవిష్యత్తు ఖర్చులమయం అవుతాయి. 10,000 రూపాయలను స్వైప్ చేస్తే ఇప్పుడేమీ కాదు అనిపిస్తుంది, కానీ నెల చివరికి 12,000, 14,000, 18,000 ఈ విధంగా వడ్డీ నిశ్శబ్దంగా పెరుగుతుంది. నిజం, క్రెడిట్ కార్డు ఈజ్ ఈక్వల్ టు బారోడ్ మనీ. క్రెడిట్ కార్డు అంటేనే మీరు అప్పులు చేస్తున్నారని అర్థము. 2026 రెజల్యూషన్: క్రెడిట్ కార్డు ఫుల్ పేమెంట్ ఓన్లీ. మినిమం డ్యూ ఈజ్ ఈక్వల్ టు నో. డ్యూ లేకుండా చూసుకోవాలి. క్యాష్ లేదా డెబిట్ మైండ్ సెట్, లేదంటే మీ సంపాదన ముందే ఖర్చు. స్టేటస్ కోసం ఖర్చు చేయడం. కొత్త ఫోన్, కొత్త బైక్, బ్రాండెడ్ దుస్తువులు అన్నీ ఎందుకు? అవసరం కాదు, ఆనందం కాదు, కంపారిజన్. పక్కవాడు కొనేశాడు, వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు, మనకు కావాలి. కానీ ఆ ఆనందం 2 రోజులు మాత్రమే. ఈఎంఐలు 24 నెలలు. 2026 రెజల్యూషన్: షో ఆఫ్ కాదు, స్టాండ్ అండ్ స్ట్రాంగ్. నిజమైన సంపద మీ బ్యాంకులో ఉంటుంది, మీ ఇన్స్టాగ్రామ్ లో కాదు. ఈ నెల ఖర్చులు చూసి మిగిలితే సేవ్ చేస్తా అనే ఆలోచన వల్ల 10 ఏళ్లు గడిచిన సేవింగ్ 0. ఎందుకంటే ఖర్చులు ఎప్పుడు మిగలవు. నిజమైన రహస్యం ఏమిటంటే సేవింగ్ ఈజ్ నాట్ ఏ ఆప్షనల్. ముందుగా సేవింగ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 2026 రెజల్యూషన్: శాలరీ డే ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ డే. శాలరీ వచ్చిన నాడే మీరు సేవింగ్ కి అమౌంట్ ని కేటాయించాలి. ఈ కేటాయించిన అమౌంట్ ని సిప్ ద్వారా గాని లేదా రికరింగ్ డిపాజిట్ ఆటోమేటిక్ గా అయ్యే విధంగా
సెట్ చేసుకోవాలి. చేతికి రాకముందే సేవ్ చేయడం చాలా ఉత్తమం. ఇది పేదరికం నుంచి బయటపడే మార్గం. డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియకపోవడం. రోజు చిన్న ఖర్చులు చిన్నగా కనిపిస్తాయి. కాఫీ 30 రూపాయలు, స్నాక్ 50 రూపాయలు, ఆటో 70 రూపాయలు, రోజుకు 150 రూపాయలు, నెలకు 4,500 రూపాయలు, ఏడాదికి 54,000 రూపాయలు. మీరు గమనించని ఈ డబ్బే మీ భవిష్యత్తును తింటుంది. 2026 రెజల్యూషన్ ఎక్స్పెన్స్ ట్రాకింగ్ మినిమం 30 డేస్. మినిమం 30 డేస్ లో మీ ఎక్స్పెన్స్ ని ట్రాక్ చేయాలి. ఒక్క నెల ట్రాక్ చేస్తే మీ డబ్బు మీ మాట వింటుంది. ఇన్వెస్ట్ చేయడానికి భయం. చాలా మంది అంటారు ఇన్వెస్ట్ చేయడం రిస్క్, మార్కెట్ పడిపోతుంది. కానీ నిజం ఏమిటంటే ఇన్వెస్ట్ చేయకపోవడమే అతి పెద్ద రిస్క్. ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం మీ డబ్బుల విలువ తగ్గుతుంది. 2026 రెజల్యూషన్ స్మాల్ సిప్ స్టార్ట్ ఇండెక్స్ ఫండ్స్ లాంగ్ టర్మ్ మైండ్ సెట్. ఇప్పుడే మీరు కొంచెం అమౌంట్ ని సిప్పుల వారీగా నెలకు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. లాంగ్ టర్మ్ ఇలా ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మీకు పెద్ద మొత్తంలో డబ్బులు అందే అవకాశం ఉంది. డబ్బు పని చేయకపోతే మీరు ఎప్పటికీ పని చేయాల్సిందే. ఓర్పు లేకపోవడం ఈ తరం పెద్ద సమస్య. ఇన్స్టెంట్ రిజల్ట్ ని ఎక్కువ మంది కోరుకుంటారు. ఒక్క నెలలో సంపద కావాలి, 2 నెలల్లో లక్షలు కావాలి. కానీ సంపద వేగంగా రాదు, నిశ్శబ్దంగా పెరుగుతుంది. 2026 రెజల్యూషన్ కన్సిస్టెన్సీ గ్రేటర్ దెన్ స్పీడ్. ఓర్పే పేదరికం నుంచి సంపదకి తీసుకెళ్లే చివరి తాళం. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టినట్లయితే మీ యొక్క సంపద వేగంగా పెరుగుతుంది. హౌ 2026 కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఈ 7 అలవాట్లు వదిలితే ఈఎంఐలు తగ్గుతాయి, అప్పులు కరుగుతాయి, సేవింగ్స్ మొదలవుతాయి, భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది. 2026 చివరికి మీరు వేరే వ్యక్తిగా ఉంటారు. కొత్త సంవత్సరం జీవితాన్ని మార్చదు, మీరు మార్చుకునే అలవాటు మీ భవిష్యత్తును మార్చుతాయి. 2026 మీ అప్పుల సంవత్సరంగా మిగలకూడదు. ఇది మీ ఆర్థిక పునర్జన్మ సంవత్సరం కావాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే డబ్బు గురించి నిజం తెలుసుకున్న రోజే మీ జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.